మహబూబాబాద్ జేఎన్టీయూ కాలేజీ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 70 ఎకరాల స్థలం కేటాయించడంతో సీఎం రేవంత్ రెడ్డి, కలెక్టర్ స్నేహ సబరీష్ కు కళాశాల ప్రిన్సిపల్ ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు జేఎన్టీయూ కళాశాల నిర్మాణం కోసం గుమ్మడూరు సమీపంలోని 287 సర్వే నెంబర్లో 43.36 గుంటలు, 281 సర్వే నెంబర్లో 26 ఎకరాల 2 గుంటలు, మొత్తం 70 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కేటాయించారు. స్థలాన్ని ఎంఆర్ఓ రాజేశ్వరరావు, రెవెన్యూ సిబ్బంది హద్దులు నిర్ణయించి పంచనామా చేసి కళాశాల ప్రిన్సిపల్ కు అందజేశారు. ఈరోజు ప్రభుత్వ ఆదేశాలు మరియు శ్రీత జిల్లా కలెక్టర్ మహబూబాబాద్ గారి ఉత్తర్వుల మేరకు జేఎన్2 ఇంజనీరింగ్ కాలేజ్ కోసం ఇక్కడ గుమ్మడూరు శివారులో గల సర్వే నెంబర్ 287లో 43 ఎకరాల 38 గుంటలు, అదేవిధంగా 281లో 26 ఎకరాల 2 గుంటలు, మొత్తం కలిపితే 70 ఎకరాల భూమిని ఇంజనీరింగ్ కాలేజ్ కోసం ఈరోజు జేఎన్టీయూ ప్రిన్సిపల్ గారికి జిల్లా కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు హద్దులు చూపించి పంచనామాయుక్తంగా ఆ భూమిని స్వాధీనపరచడం జరిగిందండి. మహబూబాబాద్ ఈ కాలేజ్ 2023లో శాంక్షన్ అయింది జీవో నెంబర్ 62 ప్రకారంగా. సో ఈరోజు మాకు రీసెంట్గా జరిగిన క్యాబినెట్ సమావేశాల్లో 70 ఎకర్స్ అనేది శాంక్షన్ అయింది అనమాట. మహబూబాబాద్ డిస్ట్రిక్ట్లో ఇక్కడ గూడూరు మండల్లో శాంక్షన్ అయిన కాబట్టి ఈరోజు మాకు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, ఆర్డీఓ గారి ఆదేశాల మేరకు, ఎంఆర్ఓ గారి ఆదేశాల మేరకు వాళ్ళ సర్వే డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ వచ్చి మా జేఎన్టీయూ స్టాఫ్ అందరం ఇక్కడ పార్టిసిపేట్ అయ్యాం. సర్వే 70 ఎకర్స్, నాట్ లెస్ దాన్ 1 సింగిల్ గుంట లేకుండా మాకు సర్వే మ్యాపింగ్, పాయింటింగ్ అన్ని చూపించారు ఈరోజు. సో దీన్ని బట్టి ఈరోజు మనకి 70 ఎకర్స్ ల్యాండ్ మహబూబాబాద్ డిస్టిక్ కి ఇంజనీరింగ్ కాలేజ్ కి శాంక్షన్ అయినందుకు మన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ స్టాఫ్ తరఫు నుంచి, మన ప్రజల తరఫు నుంచి, మన లీడర్ తరఫు నుంచి, మన ముఖ్యమంత్రి గారికి, విద్యాశాఖ మంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. దీనికి అలాగే మనకి రాబోయే కేబినెట్ సమావేశాల్లో దీనికి బడ్జెట్ కూడా శాంక్షన్ చేస్తారని మేము మా తరఫు నుంచి, స్టూడెంట్స్ తరఫు నుంచి